ఏంటి, ఏం చేస్తున్నావు? నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. అయినా ఎలాగా నువ్వు నాకు బజరంగి పైజాన్విక, నా బజరంగి మామ. ఇతను మా డాడీ ఆంటీ. మీరెందుకు అంతగా నవ్వుతున్నారు సార్? నేనేమీ తక్కువ ఇవ్వలేదు. మీటర్ మీద 10 రూపాయలు మిగిలితే తిరిగి ఇచ్చేశాను. అరే అదేం లేదు, ఏం లేదు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే. ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావమ్మా? ఎన్నో ఏళ్ల తర్వాత కోడలు దొరికింది, అందుకే కాళ్ళు పట్టించుకుంటున్నాను. కానీ అమ్మా అది... వద్దు, నువ్వు చెప్పేది నేను ఒక్క మాట కూడా విన్నాను. ఇన్నేళ్ల తర్వాత నా కోడలు నాకు దొరికింది. నాకు అనిపించింది నేనేమైనా చేయించుకుంటాను. నువ్వు మధ్యలో మాట్లాడుకో. సరే అమ్మా, ఇక నీ ఇష్టం, నీ కోడలిష్టం. చాలా రోజుల తర్వాత నాకు బాగా నిద్ర పడుతోంది. చాలా గుర్తొచ్చారు మీరు. ఆహా, ఎంత బాగుంది. చాలమ్మా మాధవి, చాలు. నిరంజన్ వచ్చాడంటే నన్ను తిడతాడు. అమ్మా, కోడలిప్పుడే వచ్చింది, అప్పుడే పని చేయించేసుకుంటున్నావా అని. మమ్మీ చెప్పు, నేను చూసుకుంటానని. ఏం పర్లేదత్తయ్య, నేను చూసుకుంటాను. చాలా హాయిగా ఉంది మాధవి. చాలు చాలు. చిన్న 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 నాకుంటే వేగంగా కొట్టుకుంటోంది. కళ్ళు తెరునానమ్మా, నీ చిన్న వచ్చాడు చూడు. ఒకవేళ నేను కళ్ళు తెరిచాక ఇది కళ అని తెలిసిందంటే అప్పుడు నేను చచ్చిపోతాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.